ఎన్నికలు ముగిసిన ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడమే దీనికి కారణం. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70,000కు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుండి పోటీ చేశారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వచ్చింది. జబర్దస్త్ నటులు, సీరియల్ నటులు, మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆయన భార్య మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజ సజ్జా, రాజ్ తరుణ్ మొదలగు వారంతా కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రజలు మొత్తం కూడా పిఠాపురం ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి జబర్దస్త్ నటుడు శకలక శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కు విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా ఫెయిల్యూర్ గానే వచ్చారు. ఆయన లాంటి వ్యక్తి ఓడినా గెలిచినా పెద్దగా తేడా ఉండదు. ఆయన అభిమానిగా పవన్ కళ్యాణ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని శకలక శంకర్ చెప్పుకొచ్చారు. పొలిటికల్ గా కూడా ఆయన సక్సెస్ అవుతారని శకలక శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.